గురుగారు, మానవులు సంధ్యా సమయం తర్వాత నదుల్లో స్నానం చేయరాదు అంటారు, ఎందుకని? సంధ్యా సమయం ఇది కూడా మహాభారతంలో ఉన్నటువంటి పంచమ వేదంలో చెప్పినటువంటి మాట. ధర్మరాజు గారు అరణ్య పర్వంలో ఒక గంధర్వుణ్ణి ప్రశ్న అడుగుతున్నప్పుడు వచ్చినటువంటి సందర్భం ఇది. ఆ గంధర్వుడు వాడికి అధికారంలో ఒక సరస్సు ఉంటుంది. ఈ సరస్సులో ఆ సంధ్యా సమయంలో వీళ్ళు స్నానం చేయడానికి వెళ్తారు. పాండవులు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ సరస్సు మీద అధికారం ఉన్నటువంటి గంధర్వుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ఏమయ్యా, సంధ్యా సమయం ఇది, పగలపూట నదుల్లోనూ చెరువుల్లోనూ స్నానం చేయటానికి మానవులకి అధికారం ఉంది. నువ్వు అన్ని ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి ధర్మరాజువి కదా, నీకు తెలియదా? ఈ సంధ్యా సమయంలో రాత్రిపూట నీళ్ళల్లో మునగకూడదు, నదుల్లో స్నానం చేయకూడదు. ఇది కేవలం మాకు మాత్రమే అధికారం ఉంది, దేవతలకి గంధర్వులు మాత్రమే అప్పుడు స్నానాలు చేస్తారట. కాబట్టి మేము మాత్రమే చేయాలి, మానవులైన మీరు ఎలా చేస్తారు? ధర్మశాస్త్రాలు తెలిసిన వాడివి నీకు తెలియదా అంటాడు. అప్పుడు నవ్వుతాడు ధర్మరాజు. ఒక్క విషయం నువ్వు మర్చిపోయావు, సంధ్యా సమయంలో ఏ నదిలోనూ ఏ చెరువులోనూ స్నానం చేయకూడదు, నిజమే, కానీ ఒక్కదానికి మినహాయింపు ఇచ్చారు. దురిత పాప హరిహారిణి గంగాయాం యథా వేలాయాం సమాకరోత్. అంటే గంగకి సమయం నిర్దేశం లేదు, ధర్మశాస్త్రం చెప్తాను. గంగా నదిలో పగలపూటైనా స్నానం చేయొచ్చు, సంధ్యా సమయంలో అయినా స్నానం చేయొచ్చు, రాత్రిపూట అయినా స్నానం చేయొచ్చు. మిగతా నదులకి వచ్చేసరికి నువ్వు చెప్పిన నియమం ఉంది, సంధ్యా సమయంలో రాత్రిపూట మాత్రం స్నానాలు చేయకూడదు, అది దుష్ఫలితాలను అందజేస్తుంది. కానీ గంగకి మాత్రం ఒక్క ప్రత్యేకమైనటువంటి మినహాయింపు ఇచ్చారు. అందువల్ల కాశీలో చూడండి, ఇప్పటికీ కూడా మీకు సంధ్యా సమయం లేదు, రాత్రం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు గంగా స్నానాలు చేస్తూనే ఉంటారు. ఎందుకని? కేవలం ఒక గంగానదికి మాత్రమే అటువంటి మినహాయింపు ఉంది, ఇది గంగకి సంబంధించినటువంటిది, అందువల్ల మేము స్నానం చేస్తున్నాం. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటుంటారు కాబట్టి ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి ధర్మరాజుకి ధర్మం ఇంకోరు చెప్పాలా? అందువల్ల ఆ రకంగా మనకి మానవులమైనటువంటి మనకి ఒక గొప్ప ధర్మాన్ని లోకం అందచేసింది. సంధ్యా సమయంలో రాత్రిపూట ఒక గంగానదిలోనే స్నానం చేయాలి, మిగతా వాటి దగ్గర మనం స్నానం చేయకూడదు, అది మహాపాపం.